కొంతమంది జీవిత గాథలు వింటే కళ్ళలకించి నీళ్లు పట్టపటరాలుతుంటాయి. చూడ్డానికి చిన్న చిన్న కష్టాలుగానే అనిపిస్తాయి కానీ జీవితంలో వాళ్ళకి పెద్ద కష్టాలు లెక్కనే కనబడతాయి. అగో అట్లా గీషెల్ల చెప్పిన వాళ్ళ బాధలిని మాజీ మంత్రి హరీష్ రావు సార్ కూడా కన్నీళ్లు పెట్టుకుండు. ఆ వార్త చూడుర్రి, మీరు కూడా కన్నీళ్లు పెట్టుకోకుండా అసలు ఉండరు. చెప్తుంటే నాకే కళ్ళలకించి నీళ్లు తిరుగుతున్నాయి. కానీ చూడుర్రి. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది. కానీ నేను మా మమ్మీని ఊరికే తింటుండేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీసుకున్నాను. మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ధన్యవాదాలు. ఈ షెల్లె గిట్ల దుక్కటిల్లుకుంటా మాట్లాడిన మాటలకు మస్తు బాధపడ్డాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. అంతేకాదు సారు కూడా కండ్లల్లంగా నీళ్లు తిరిగినాయి షెల్లె మాటలు విన్నాక. అందుకే షెల్లెని దగ్గరికి తీసుకొని ఓదాల్సిండు గిట్లా. సారు ఊరుకుంటుడు, షెల్లె ఎక్కెక్కి ఏడుచుడు. షెల్లె అలా ఇంటి బాధలు చెప్తుంటే సారు కూడా కండ్లలో నీళ్లు తిరిగినాయి. కండ్లు తుడుచుకుంటా షెల్లెని పక్క పోయింటి కూసబెట్టుకొని మంచినీళ్ళు ఇచ్చిండు హరీష్ అన్న. నమస్కారం, నా పేరు ప్రణవి. నేను 8వ తరగతి చదువుతున్నాను స్ప్రింగ్ డెల్స్ గ్రామర్ హై స్కూల్లో. నాకు పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను నేను. ఈ షెల్లె దొక్కదాందే కాదు, చాలా మందిది ఇదే పరిస్థితి. భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనేది పేరుతోని సిద్దిపేటలో కార్యం పెడితే పోయిండు హరీష్ అన్న. అగో గట్ల పోయిన కాడ చిన్న చిన్న పిల్లల మాటలు వింటుంటే మస్తు దుఃఖం వచ్చింది అనుకొచ్చిండు మాట్లాడుకుంటా. అందుకనే అంటారు కదా, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అని. ఎంత గొప్ప అమ్మ నాయన వాళ్ళకాంచి వచ్చేటి ప్రేమ, ఆప్యాయత, అనుబంధం అందరికి ఒకటే. మరి ఏదున్నా ఈ షెల్లె సిట్టి సిట్టి మాటలతోని కార్యానికి వచ్చిన వాళ్ళందరినీ కంటతడి పెట్టించింది అబ్బా.